అన్నా ఒక కాయ ఇవ్వు. నీలకాయ ముదురుకాయ చెప్పండి. నీళ్ళున్నదే. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదురా. ఇదంతా ఈజీగా జరిగేలా లేదురా. కానీ ఆయన మాత్రం ఊరుకనే రాలేదు. ఆయన ఏదో ప్లాన్తోనే వచ్చాడు. అదేంటో చెప్పకుండా ఈ బండి గురించి చెప్పేదంతా ఏదో ట్రాప్ అనిపిస్తోంది. మనల్ని ఇందులో ఇరికించడానికి ఆయన వేసిన వాళ్ళ. రేపు ఆయనతో ఏమడగాలో నాకు అర్థం కావట్లేదు. అది నువ్వు చెప్పేది వింటుంటే నాకెందుకో భయంగా ఉంది. అనవసరంగా నువ్వు ఇబ్బందుల పడకు. నువ్వు అతన్ని స్కిప్ చేసి వచ్చేసేయ్. అతను ఏదో ఒకటి చేసుకోనివ్వు. డబ్బు గురించి ఆలోచించుకో. ఇంకేదైనా మార్గం ఆలోచిద్దాం. ఇంకేం చేయమంటావురా? ఇంత డబ్బు సంపాదించడానికి నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఆ దేవుడే ఈయన్ని పంపించుండొచ్చు. ఏం జరిగినా పర్వాలేదు, నేను రెడీగా ఉన్నాను. రే నువ్వు సమస్యల్లో అదేం కాదురా. ఒకటి మాత్రం చెప్పగలను, మనకు కావాల్సినంత డబ్బు ఆయన దగ్గర ఉందిరా. మనకిప్పుడు కావాల్సింది కూడా అదే. ఇక ఈ లోకమే తలకిందులైనా నేను డబ్బులతోనే వస్తాను. అది నువ్వు అర్జెంటుగా నా ఫోన్కు 500 రీఛార్జ్ చేశారేనా? ఇక్కడ రోమింగ్లో అటెండ్ చేస్తున్న డబ్బులు పోతున్నాయి. అయినా నువ్వు ఒక్కడివే ఎలారా? అదంతా పర్వాలేదురా. నన్ను కాపాడుకోవడం నాకు బాగా తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటానులే. మన వాళ్ళకు కూడా చెప్పే. సరే. ఓకే. లేకపోతే ఏం చేయాలి? ఈ వసతి చాలనుకుంటా. ఇంతకంటే ఏ వసతులు కావాలి? ఈ ప్రపంచంలో చాలా వస్తువులు ఉన్నాయి, నువ్వు ఆలోచించలేనంతగా. కావాలని స్ట్రాంగ్గా అనుకుంటే జరగాల్సిందే. ఈ అర్ధరాత్రిలో నాకంటూ ఆశలేమీ లేవు. మీరు వెళితే నేను పడుకుంటాను. నువ్వెక్కడ చదివానని చెప్పావు? ఇంజనీరింగ్? గౌతమిలోనా? కావాలా? Have you ever had sex? మ్యాటర్ చేసేవని అడిగాను. బైక్ టూర్లో అందరూ
ఇవన్నీ 20 ఏళ్ళ లోపలే అనుభవించుంటారు. తర్వాత వేరే పని చూస్తారు. ఇక్కడేంట్రా అంటే పెళ్ళి ఎవరికి విషయం తెలియకుండా చూసిన ప్రతి ఒక్క అమ్మాయిని కళల్లో రేప్ చేస్తూ ఎనర్జీ వేస్ట్ చేస్తారు. ప్రొడక్టివ్గా ఏదైనా చేయాలనుకుంటే టైం వేస్ట్. దానికోసం నువ్వు కష్టపడనక్కర్లా. ఓపెన్గా చెప్పాలంటే నీకు ఇంకా అనుభవం లేదు. నీ వయసులో ఒక అమ్మాయితో పడుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. అది నీకు ఇంకా రాలేదు. లీవ్ ఇట్. మనం దాన్ని బ్రేక్ చేద్దామా? ఈరోజు రాత్రి ఒక మగాడిగా మారబోతున్నావు. ఇక్కడ పక్కనే చిన్న సెటప్ ఒకటి ఉంది. నాకు ఆ సెటప్లు గిట్టపలే అక్కర్లేదు. ఇప్పుడు నన్ను వదిలేయండి. కావాలంటే మీరు ఎంజాయ్ చేసుకోండి. పిలుస్తున్నాడు పెద్ద పోటీగా. ఒంటరిగా ఎలా వెళ్తాను? మరి బండి డ్రైవ్ చేయాలిగా, నువ్వు రావాలి. అటువంటి పనులకంతా నేను బండి తోలను. నువ్వు వచ్చి తీరాలి. నేను రాను. మీ ఫ్రెండ్కి ఇప్పుడు ఎలా ఉంది? రా. ఆపు. బాబు, ఈ సాధారణమైన కుక్కలు కావు, పిచ్చి కుక్కలు. పిచ్చి పట్టి తిరుగుతున్నాయి. అరిసే కుక్కలు కర్రవనుకోకండి. పోయిన వారం ఒక చంటి పిల్లని అలాగే కొరికి తినేసిని. అందువలన ఈ సమయంలో ఎవరో ఇటు నడిచిరారు. సార్, ఇక్కడ ఉన్న పిల్ల నచ్చకపోతే పక్కూర చింతమణి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమి లేదు, రేటు కొంచెం ఎక్కువ. అక్కడికి వెళ్దామంటారా? వద్దు, నేను చెప్పిన చోటికి తీసుకెళ్దాం. సరే సార్, సరోజ అక్క దగ్గరికి వెళ్ళాలి అంతేగా. ఎందుకు బాబు నువ్వు ముఖం అలా పెట్టుకున్నా? అది సరే, అదంతా నాకెందుకులే. తప్పుకోండి. సార్, అమ్మవారు తిరణాలి సార్, అందుకే జనాభా ఇలాగున్నారు. బాబు, నువ్వు కొంచెం స్లోగానే వెళ్ళు. స్ట్రీటా? ఆ లైట్ ఉంచుండి, అక్కడ ఆపండి. ఇక్కడే ఇక్కడే బండి బండి. రండి సార్, దిగండి సార్. మెల్లగా సార్, మెల్లగా రండి రండి, ఇటువైపు.